అందుకే ఊరుకోడన్న సంగతి మనకెలా తెలుసు అన్నప్పుడు దేవుడు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తానంటే బోధకులకే ఇస్తానన్నాడు. ఒకసారి ఆ మాట చూసుకొని ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, నా సహోదరులారా, బోధకులమైన మనము కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు ఉంది, కఠినమైన తీర్పు ఉంది. కానీ యాకోబు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు, మనకు తీర్పు కాదు, కఠినమైన తీర్పు కాదు, అంతకంటే భయంకరమైంది మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. ఏమండి, ఇది తెలుసుకునే బోధకులు అయ్యారంటారా సమాజంలో? ఈ బోధ చేస్తే దేవుడు మరీ కఠినమైన తీర్పులోకి మనల్ని తీసుకొస్తాడని తెలిసే బోధకులు అయ్యారంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పండి. ఏమండి, సమాజంలో ప్రతిదాన్ని ఎదిరిస్తున్నాం కదా, మనం ప్రతిదాన్ని ఎదిరిస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచేస్తే ఎదిరిస్తుంటారండి. సమాజంలో ఏదో అవినీతి జరిగితే ఎదిరిస్తున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్న అవినీతిని ఎవరు ఎదిరిస్తున్నారు చెప్పండి? దేవుడికి జరుగుతున్న అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? దేవుడు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరైనా వాక్యం తప్పు చెప్పారనుకోండి, అడుగుతారండి ఎవరైనా? ఏమండి, దేవుడు వాక్యాన్ని ఎందుకు తప్పు చెప్పారని అడుగుతారా? ఏమండి, ₹1 తక్కువిస్తే మాత్రం యజమాని అడుగుతుంటాం, గల్లబట్టుకుని అడుగుతాం కిరాణా కొట్టు దగ్గర, ఏమయ్యా ₹1 తక్కువిచ్చావేంటి, పావలా మర్చిపోయావేంటి? మరి పరలోకపు తండ్రి బోధ సమాజంలో ఎవరికి ఇష్టమైనట్టుగా వారు చెప్పినా పట్టించుకునే వారు ఆ వేదన అనేది మనిషిలో ఉండదండి. ఆ ఆవేదన, నా తండ్రి మాట ఈ భూమి మీద ఇలా అయిపోయిందన్న ఆవేదన మరి క్రైస్తవులుగా లేకపోవటం అనేది చాలా విచారకరం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తెలియంది తెలియదని చెప్దాం. మనకు ఖచ్చితంగా తెలిసిందే దేవుని కొరకు ప్రకటిద్దాం. తెలియంది తెలియదని చెప్దాం, నష్టమే ఉంది చెప్పండి? కానీ నాకు తెలియదు అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో తప్పు చెప్పటం వల్ల విన్నవారంతా పాతాళానికి వెళ్ళిపోతారు. ఇక సంఘంలో ఒక కాపరి గొప్పతనం ఎంత గొప్పతనం అంటే, యేసుక్రీస్తు తన దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు చూసినప్పుడు ఒక మాట అన్నాడండి. ఆయన వారిని చూసి కాపరి లేని గొర్రెలని చాలా బాధపడ్డాడట. అయ్యో, వీరికి కాపరి లేడు కదా అని బాధపడ్డాడు. ఈ వచ్చిన వారికి మరి కొంతమందికి తల్లు లేకపోయి ఉండొచ్చు, తండ్రు లేకపోయి ఉండొచ్చు, భార్య లేకపోయి ఉండొచ్చు, భర్త లేకపోయి ఉండొచ్చు, పిల్లలు లేకపోయి ఉండొచ్చు. కానీ వారందరినీ చూసి వీరికి కాపరి లేడు అన్నాడు. కానీ అయ్యో, ఈమెకు భర్త లేడు, ఈయనకి భార్య లేదు, వీళ్ళిద్దరికి పిల్లలు లేరని బాధపడలేదండి ఆయన. కానీ ఎవరు లేరని బాధపడ్డాడు? కాపరి లేడు అని బాధపడ్డాడు. చూసారా? మనం ఏమనుకుంటాం తెలుసండి, మనకు పిల్లలు లేకపోతే బాధపడుతుంటాం, సరైన కాపరి లేకపోతే బాధపడతామా? అసలు పట్టించుకో. ప్రేమన దేవుని పిల్లలారా, మనకి ఇంట్లో ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ మన పరలోకానికి తీసుకెళ్లే కాపరి మాత్రం చాలా మంచోడై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు కాపరికి ఇచ్చిన గొప్పతనం అంటే, ఎవరికి ఎవరు లేకపోయినా వీరికి కాపరి కావాలి అన్నాడు. అందుకేనండి, ప్రపంచానికి దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పేవారు కావాలండి. అప్పుడే కదా పరలోకం అంటే మమకారం కలిగేది, దేవుడు అంటే ఇష్టం కలిగేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఈరోజు క్రైస్తవుడుగా మనం అనుకుంటున్న ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి దేవుడు మనసులోకి మనం వెళ్ళగలిగితే, దేవుడు ఎలా చెబితే మనం అలా వెళ్దాం. అసలు వాక్యంలో ఏముంది? నిన్న మానవ జన్మల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రశ్నతో నిన్న సభను ముగించాం. ఆ ప్రశ్నను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు పాఠంలో కూడా మనం ప్రవేశిద్దాం. దావీదు గారు తన జీవితాన్ని గురించి రాసుకుంటూ, అనగా తన పుట్టుకను గురించి రాసుకుంటూ, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనంలో, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దావీదు గారు రాశారు. ఒకసారి చదువుకున్నాం ఆ మాట. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. నిన్న చదువుకున్నాం మనం.
కానీ దానికంటే ముందుగా 14వ వచనంలో మనం చూసాం నిన్న కూడా ఆ మాట కూడా చూద్దాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును పై వచనం 13 నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. నిన్న మనం వదిలేసిన సందర్భం ఏంటంటే దావీదు గారి ఆకార నిర్మాణం అనేది భూగర్భంలో జరిగిందా తల్లి గర్భంలో జరిగిందా అన్న ప్రశ్న వేసుకుని ముగించుకున్నాం. ఇక విచిత్రమైన సందర్భం ఏంటంటే దావీదు గారు తన పుట్టుకను రాసుకుంటున్న ఈ కీర్తన గ్రంథము 139, 15, 16 సుమారుగా ఎవరూ అంతగా చదవరండి. కానీ దావీదు గారు తన పుట్టుకను నిందించుకుంటున్నది మాత్రం బాగా చదివేశారు. అదే కీర్తనలో 51. ఈ 2 మాటల్లోనండి ఏది మనం బాగా చదువుంటాం, ఏది బాగా మనం వినుంటాం అంటేనండి దావీదు గారు ఒక మాట అన్నారు. ఆ మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జ్ఞాపక శక్తి నిజంగా బాగుంటే ఒకసారి మీరు ఆలోచించండి. దావీదు గారు పుట్టుకను గురించి రాస్తున్న ఈ 2 అధ్యాయాల్లో ఉన్న మాటల్లో ఏది బాగా వినుంటాం, ఏది బాగా చదివి ఉంటాం? మనం కీర్తనలో 51:5లో ఉన్నది మాత్రం చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు చదివి ఉంటాం. దావీదు గారు తన పుట్టుకను నిందించుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు గారు ఈ కీర్తన రాయటానికి ముందు ఒక తప్పు చేశాడండి. 51 కీర్తన రాయక ముందంటే ఒక తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత ఈ కీర్తన రాస్తూ ఈ కీర్తనలో పశ్చాత్తాప భావనను కనపరుస్తాడు. అందుకే మనకు బాగా తెలుసు, నాయన దహన బలి నువ్వు కోరువాడో కాదు, ఒకవేళ దహన బలి నీకు కావాలంటే నేను నిర్ణయం ఇస్తాను, విరిగిన నలిగిన మనిషే నీకు ఇష్టం నాయన, అదే నీకు ఇస్తున్నాను, నిజంగా నేను తప్పు చేశాను అన్నాడు. ఇందుకే దావీదు ఏ తప్పు చేసి ఈ కీర్తన రాస్తున్నాడో మనం చూడగలిగితే ఈ 51వ అధ్యాయము పైన చిన్నక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయండి. ఈ 51వ అధ్యాయం ఉంది కదా, ఈ 51వ అధ్యాయం మీద చిన్న అక్షరాలతో కొన్ని మాటలు ఉన్నాయి. దయచేసి ఎవరైనా చదవండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఎప్పుడు రాశాడట? పాపం చేశాడండి. బత్షెబా దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకు తెలుసు, ఊరియాని చంపించేశాడు. అప్పుడు ప్రవక్త వచ్చాడు. నాతాను, ఏంటి దావీదు నువ్వు చేసింది? నువ్వు చేయవలసిందిదైనా నువ్వు తప్పు చేసావని నాతాను ప్రవక్త గద్దించేశాడు. గద్దించేసరికి తన తప్పును తెలుసుకుంటున్న దావీదు గారండి చాలా బాధపడుతూ ఈ కీర్తన రాశాడండి. ఇక తను బాధపడుతూ తన జన్మనే నిందించుకుంటున్నాడు. ఎలానో తెలుసా? అసలు నేను పుట్టటమే ఈ పాప ప్రపంచంలో పుట్టాను గనక ఈ పాప ప్రపంచంలో ఉన్న పాపం నాలోకి వచ్చింది. అందుకే నా తల్లి గర్భంలో నేను ఎప్పుడు పడ్డానని చెప్తున్నాడు. చూడండి 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను. అంటే ఈ ప్రపంచంలో పాపం వచ్చిన తర్వాత, పాపం అనేది పుట్టిన తర్వాత నేను పుట్టాను. అసలు ఈ పాపం అనేది పుట్టకపోతే ఈ పాపం నాలోకి వచ్చి ఉండేది కాదు, నేను బత్షెబా దగ్గరికి వెళ్ళుండేవాడిని కాదు, దేవుణ్ణి బాధ పెట్టుండేవాడిని కాదు. కాబట్టి దావీదు గారు తన జన్మల గురించి మాట్లాడుతూ, అయ్యో ఇలాంటి కాలంలో పుట్టాను నేనేంటి, అసలు పాపం లేని కాలంలో పుడితే నేను బాగుండు కదా, నేను కూడా పాపం చేయకుండా ఉండేవాడిని. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే లోకంలో పాపం ఉంది, లోకంలో పాపం ఉన్నప్పుడే నేను నా తల్లి గర్భంలో ఉన్నాను, లోకంలో పాపం ఉన్నప్పుడే నా తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చాను, నేను బయటికి రాగానే లోకంలో ఉంటున్న పాపం నాలోకి వెళ్ళింది, నేను కూడా పాపం చేశాను. అందుకే నా తల్లి నన్ను పాపముతో గర్భం ధరించింది అన్నాడా? చూడండి ఒకసారి, మళ్ళీ వాక్యాన్ని చూడండి ఒకసారి. నేను పాపముతో పుట్టినవాడను అనటం లేదండి, నేను పాపముతో పుట్టినవాడను అనటం లేదు, పాపములో పుట్టినవాడను అంటున్నాడు. అంటే నేను పుట్టే సమయానికి ఈ లోకంలో పాపం ఉంది, నేను పుట్టే సమయానికి. నేను పుట్టిన తర్వాత ఈ లోకంలో ఉన్న పాపం నాలోకి వచ్చింది. నేను పుట్టే సమయానికి లోకంలో పాపం లేకపోతే,
నా దగ్గరికి రాకుండా ఉండేది. నా దగ్గరికి రాకుండా ఉంటే నేను కూడా పాపం చేయకుండా దేవుణ్ణి సంతోషపెట్టేవాడిని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు పెట్టండి ఒకసారి. దావీదు గారు బత్షెబ దగ్గరికి పాపం చేసిన తరువాతనండి ఈ కీర్తన రాస్తూ, అయ్యో ఇలాంటి కాలంలో నేను పుట్టానేంటి అని. సాధారణంగా మీరు చూడండి, సాధారణంగా మీరు చూడగలిగితే అనుకోకుండా ఒక చోటుకి వెళ్ళి తప్పు చేసామనుకోండి, అప్పుడు ఎందుకు ఏమనుకుంటామో తెలుసా? అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఈ పరిస్థితులు అనుకుంటాం మనం. అనవసరంగా ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి రాకున్నా బాగుండు అనుకుంటాం మనం. ఇక్కడికి రాకున్నా బాగుండు. దావీదు గారు కూడా, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపం లోకంలో ఉంది, అసలు పాపము లోకంలో లేకముందు నేను ఉంటే బాగుండు, అసలు ఈ పాపపు లోకంలో నేను పుట్టకపోతే బాగుండు, నేను వచ్చేసరికి రెడీగా ఉంది, ఈ లోకంలో ఉన్న పాపం నాలోకి వెళ్ళింది, తప్పు చేశాను, దేవుణ్ణి బాధ పెట్టాను అని. దీన్ని మనం అప్లై చేసుకుంటున్నాం. మరి దావీదు గారు బత్షెబ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రచిస్తున్న కీర్తన, ఇది మనం అప్లై చేసుకుంటున్నాం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి, మీరు ఆలోచించగలిగితే మనం అప్లై చేసుకుంటున్నాం. నువ్వే బత్షెబ దగ్గరికి వెళ్ళావు. దావీదు గారు తన పశ్చాత్తాపాన్ని రాసుకుంటేనండి, పశ్చాత్తాప ధోరణిలో ఈ లోకంలో పాపం ఉంది, నాలోకి వచ్చిందని బాధపడుతున్నాడు ఆయన. కానీ ప్రపంచ మనుషుల పుట్టుకను గురించి దావీదు గారు కీర్తనలో 139, 13, 14, 15, 16 రాశాడు. దేన్ని ఈ ప్రపంచం ఆలోచించాలో దాన్ని పక్కన పెట్టిందండి. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఈ ప్రపంచంలో పాపం ఉన్నప్పుడు నేను పుట్టాను అని, అందుకే పాపముల్లో అన్నాడు, పాపముతో అనలేదు. దాన్ని మాత్రం మనం అప్లై చేసేసుకున్నాం. చూసారా, దేన్ని ఆలోచించాలో దాన్ని పక్కన పెట్టాం. ఏదైతే దావీదు గారు తన జీవితాన్ని గురించి బాధపడుతూ పాపం చేసిన తర్వాత కీర్తన రాసుకున్నాడో దాన్ని మాత్రం మనం అప్లై చేసుకున్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక కీర్తన 139, 13, 14, 15, 16 వచనాల్లోకి వెళ్ళగలిగితే, మానవ జన్మ తల్లి గర్భంలో జరిగిందా భూగర్భంలో జరిగిందా మనకు కావాలి. మనకు తెలిసిన విషయంలోకి మనం వెళ్ళగలిగితే, మనం ఈ భూమి మీదకి రాకమునుపు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం. ఈ తల్లి గర్భంలో 9 నెలలకు, ఈ 9 నెలలకు ముందు అంటే అనగా ఈ తల్లి గర్భంలోకి రాకమునుపు తండ్రిలో ఉన్నాం. ఇక ఈ తండ్రిలోకి రాకమునుపు, మన నాన్నలోకి మనం రాకమునుపు మన తాతలో ఉన్నాం. మన తాతలోకి రాకమునుపు ముత్తాతలో ఉన్నాం మనం అంతా కూడా. అంటే ఒక తండ్రి గుండా మరొక తండ్రి దాటుకుంటూ ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం. ఎలా నొక్కాలి మీరు అడుగుతారా? ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, నా దగ్గర ఒక మామిడి విత్తనం ఉందండి, ఒకటే ఉంది. ఈ విత్తనాన్ని భూమిలో పాతాను నేను. 1 సంవత్సరం వరకు నేను ఆగాను. ఆ విత్తనం మొలకైంది, చెట్టు అయిపోయింది, 10 కాయలు కాసింది. నేను ఒక మాట అంటున్నాను, ఏమయ్యా, ఒకప్పుడు నాకు ఒకే విత్తనం ఉండేది, కానీ దీన్ని భూమిలో పెట్టిన తర్వాత చెట్టుగా వచ్చేసి 10 కాయలు వచ్చాయి. ఈ 10 కాయలు ఈ విత్తనం, ఒకే విత్తనంలో నుంచి వచ్చాయి అంటున్నాను. తప్పంటారా? రైటే కదండి. ఒక విత్తనం భూమిలో పెట్టాను, 10 కాయలు వచ్చింది. ఈ 10 రావటానికి మనం పెట్టిన ఒకే ఒక విత్తనం కారణం. ఆ తర్వాత 10 కాయలు పెట్టాం, 10 టెంకాయలు పెట్టాం, 10 చెట్లు వచ్చాయి. కాయలు ఎక్కువైపోతుంటాయి ఇలా పెడుతుంటాయి. మరి ఇవన్నీ రావటానికి మొదట్లో ఎన్ని పెట్టాం మనం? 1 పెట్టాం. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ఈ ప్రపంచంలోకి ఇన్ని కోట్ల మంది రావటానికి కూడా మొట్టమొదటి మనిషి ఒకటే, ఆయనే ఆదాము. ఆయనే ఆదాము. నేను పుట్టక మునుపు మా అమ్మలో ఉన్నట్టు, మా అమ్మలోకి రాకమునుపు మా నాన్నలో ఉన్నట్టు, మా నాన్నలోకి రాకమునుపు మా తాతలో, మా తాతలోకి రాకమునుపు మా ముత్తాతలో ఉంటే, ఇలా వెనక్కి వెళ్ళిపోతే నేను ఒకప్పుడు ఆదాములో ఉన్నాను. మరి ఆదాములో ఎలా ఉన్నానో మీరు ఆలోచించగలిగితే, దేవుడు ఆదాము ఆకార నిర్మాణం చేసేటప్పటికండి అప్పటికే నేనున్నాను. ఆదాములో నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత తండ్రుల గుండా ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రపంచంలోకి మనం అంతా వచ్చాం.